అందరికీ నమస్కారం. మన చేతిలో మన అదృష్టం. ఇంతకుముందు శని మహాదశ గురించి, శని ఏ విధంగా పడుతుంది అనేది కూడా, అష్టమ శని, అర్ధాష్టమ శని వీటి గురించి చెప్పాను కదా. చిన్న పొరపాటు జరిగింది. ఇక్కడ మీకు అర్థం అయ్యేటట్టుగా ఈ గీత అన్నాను కదా, గీత కాదు, కంటే ఇక్కడ లోతుగా ఉంటుంది అన్నమాట. ఈ భాగము లోతుగా ఉంటుంది. గీతలాగే సన్నంగా లోతుగా ఉంటుంది. గీత ఉండదు, సన్నంగా లోతుగా వస్తుంది అన్నమాట. ఒక దారం వెడల్పున, ఇప్పుడు ఒక రబ్బర్కి దారం కడతాం అనుకో, ఆ మధ్యలో ఖాళీ వస్తుంది కదా, ఆ విధంగా వస్తుంది. గీత అనేది ఉండదు. గీత అనేది గీత ఉంటుంది కానీ దండరాక అది. అంతేగాని అర్ధాష్టమ శని, అష్టమ శని వాటికి సంబంధించింది కాదు, ఏళ్ళనాటి శని వాటికి సంబంధించింది కాదు. గీత అని చెప్పాను ఇంతకుముందు వీడియోలో. గీత కాదు, సన్నంగా లోతుగా వస్తుంది అన్నమాట. గీతలాగా వస్తుంది, అంతేగాని గీత అవ్వదు. గీత ఉన్నది మట్టుగా దండరాక అవుతుంది. గీత చాలా మందికి ఉండదు, ఉంటే మట్టుకు దండరాక అవుతుంది. అది ఈ దండరాక ఎప్పుడు లోటు ఉండదు. అది ఇంక చెప్పాను కదా. ఇప్పుడు ఈ శనీశ్వరుడు అంటే చాలా ఐశ్వర్యము, డబ్బు అన్నీ ఇస్తుంటాడు. ఇవ్వాలంతే, ఎత్తేయాలంటే మీదకి ఎత్తేస్తాడు, దించేయాలంటే పాతాళానికి దించేస్తాడు అనమాట. అంతా దీనిగా ఉంటుంది అన్నమాట శనీశ్వరుని యొక్క మహిమలు. ఎందుకంటే గడియలు అన్నారు కదా, గడియలు, ఒక గడియ తప్పిపోతే జీవితం మారిపోద్దని అన్నారు కదా. దాని గురించి చిన్న సామెతం కూడా ఉంటుంది. రావణాసురుడు ఇది మండోదరికి ప్రసవం సమయంలో, సరే ఇంకా 5 నిమిషాలు 10 నిమిషాలు అయిపోతున్న టైంలో మొత్తం నవగ్రహాలని బంధిస్తారనమాట. అష్టదిగ్బంధన చేస్తారనమాట, ఎవరిని కదలనివ్వకంట. అంటే కాలాన్ని ఆపేస్తారనమాట. రావణాసురుడు అంటే సామాన్యమైనడు కాదు, దేవుల కంటే అతీతమైన శక్తులు గల వాడనమాట. రావణాసురుడు రాక్షసుడు అని పేరే కానీ బ్రహ్మ అంటారు, రావణ బ్రహ్మ అంటారనమాట. చతుర్వేద పండితుడు, నవవ్యాకరణ మొత్తం అన్నీ వచ్చి, అతనికి వచ్చినవన్నీ శాస్త్రాలు ఇంకెవరికి రావు. అటువంటి వాడు, అలాంటి వాడు ఏం చేశాడు, మొత్తం గ్రహాలనే ఆపేసాడు అనమాట. గ్రహాలను బంధించినప్పుడు ఆ పుట్టిన శిశువు ఎవరమని కాలాన్ని ఆపేసినప్పుడు ఆ శిశువుకి ఇంకా ఇది ఉండదు. రాతలు కానీ, చేతి రాతలు కానీ, చచ్చిపోతడం కానీ, బతకడం కానీ ఏమి ఉండదు. జీవితాంతం అలాగే ఉంటాడు. ఎన్ని యుగాలు మారినా ఆ మనిషికి సావు ఉండదు అనమాట. అందుచేత అది తెలుసుకొని గ్రహాలను ఆపాడు అనమాట. గ్రహాలను ఆపితే శని ఏం అన్ని గ్రహాలు భయపడిపోయి ఉండిపోయాయి. సూర్యుడు అయితే, చంద్రుడు, శుక్రాచార్యుడు మొత్తం అందరు అన్ని 8 గ్రహాలు ఉన్నాం. కానీ శనీశ్వరుడు మటుగా వాడు జడలేదు. జడిసాడు కానీ జడిసి కొంచెం ఇంకెందుకైనా మంచిది చూద్దామని చిన్న కాలు కదిపాడు అనమాట. వాడు పుట్టి సరే సమయంలోకి కాలు కదిపాడు. ఆ గడియలో భూమి మీద పడేసరికల్లా కొంచెం ఒక కాలు కదిపాడు. కాలు కదిపేటప్పుడు ఇంక సరే మేఘనాథుడు చచ్చిపోయినట్టుగా, ఇంకా పుట్టిన శిశువు ఎప్పుడోసారి చచ్చిపోతాడు. ఇంకా సావకంటూ ఉన్నాను కనేసి నవగ్రహాలని బంధించాడు. కానీ లాభం లేకపోయింది. శని అటువంటి భయంకరమైనటువంటి వాడు, అటువంటి శక్తివంతుడు కూడా ఉన్నాడు. ఆడికేం భయం లేదు శనికి కూడా. అది కాలు కదిపిన వెంటనే రావణాసురుడు వేసినట్టు కాలు తీసాడు. ఇప్పుడు శనీశ్వరుడికి ఒక్క కాలే అనమాట, 2 కాళ్ళు ఉండవు. కాలు తీసాడు వెంటనే. ఎవరికైనా సూర్యుడికైనా అదే పని. అవును, వాళ్ళందరూ జడిసిపోయారు కాబట్టి శని జడలేదు. కాలు కొంచెం కదిపాడు అన్నమాట, జస్ట్. కదపకపోతే వాడికి సావు ఉండదు, ఎన్ని యోగాలైనా సావు ఉండదు. అది ఆ విధంగా ఉంటుంది అన్నమాట శనీశ్వరుని యొక్క మహిమలు. ఈ గీత అనేది ఇంతకుముందు చెప్పాను. గీత అనేది గీత రాదు. అష్టమ శని కానీ, అర్ధాష్టమ శని కానీ, ఏళ్ళనాటి ఏ పడినా చిన్న లోతుగా వస్తుంది అన్నమాట. ఈ భాగం లోతుగా వస్తుంది. గీత అనేసి అని చెప్పాను, గీత కాదు. అది సవరించుకోండి. అందరికీ నమస్కారం, ఉంటాను. వేరే భాగంలో ఇంకోటి చెప్తాము. ఇప్పుడు దీని గురించే చేశాను అనమాట ఈ వీడియో. ఎవరైనా గీత అనుకుంటారనేసి చేశాను. గీత కాదు, గీత అనేది దండరేఖ అవుతుంది. ఇంకే రేఖలో ఉండవు. శని పట్టేటప్పుడు గీత కాదు, లోతుగా ఉంటుంది అనమాట. పల్లం అవుతుంది కొంచెం. అంతే, ఒక నీరు పారే బట్టి ఎలాగ ఉంటుందో ఆ విధంగా ఉంటుంది అనమాట. ఈ 2 మధ్యన ఎలాగ ఉంది చూడండి, ఆ విధంగా ఉంటుంది. అంతే, పల్లం లోతు అవుతుంది.
అప్పుడు శని పట్టినట్టుగా. మళ్ళీ మామూలుగా స్థితికి వచ్చేసినప్పుడు మళ్ళీ వదిలేసినట్టుగా. అది. అందరికీ నమస్కారం, ఉంటాను.